యాక్చువల్గా ఐఏఎస్ లాంటి వాళ్ళు వీడికి రావడం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే మేము గ్రూప్ టు గ్రూప్ అన్న క్యాడర్ ఆఫీసర్లతో ఇంతకుముందు మా మున్సిపాలిటీస్ కానీ గ్రామ పంచాయతీలు కానీ నడిచేది. సో మీరు ఐఏఎస్, సో మీరు బ్రాడర్గా మీరు చూస్తారని మేము చెప్తా ఉన్నాం. ఏం చెప్తా ఉన్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మేజర్గా వీళ్ళందరూ చెప్పేది కాకుండా నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేయదలుచుకోలేదు. ఏం చెప్తున్నా అంటే మీరు సిటిజన్ చార్టర్ అని చెప్పి మీరు ఒక 1 month కింద కూడా చెప్పినారు కదా. యాక్చువల్గా నిజంగా ఏ ఆఫీసర్ లెవెల్లో ఏ పని జరుగుతుందో మాకు అర్థం అవ్వట్లేదు. అంటే డీసీ సార్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలియట్లే, జోనల్ కమిషనర్ గారి లెవెల్లో ఏం జరుగుతుందో తెలియట్లే, మీ దగ్గర ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. సో సిటిజన్ చార్టర్ అనేది ప్రజలకు తెలిస్తే నిజంగా యాక్చువల్గా ఏంటంటే మనం కరెక్ట్గా స్ట్రైక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరి దగ్గర తెలిస్తే ఏ పని అవుతుంది అనేది. సో దాన్ని వాయిస్ స్ప్రెడ్గా మీరు అందరికీ కొంత నోటీస్ బోర్డులలో లేకపోతే ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తే కొంత సమస్య ఈ స్థాయిలో ఉండదని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఏంటి అని అంటే అన్ని ఫైనాన్షియల్ రిలేటెడే కాకుండా కొన్ని సామాజిక బాధ్యత కూడా మీరు నేర్పించాలట. ఎందుకనంటే అశోక్ రెడ్డి సార్ ఏం చెప్పిండు అని అంటే ఇప్పుడు మనం ప్రతిసారి వాటర్ గవర్నమెంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం అదేంది ఇంకుడు గుంతల్ని ఎంకరేజ్ చేస్తలే అసలు ఎక్కడ కూడా. అంటే సామాజికంగా కానీ ఒక్కొక్క ఇంటి దగ్గర కానీ ఇంకుడు గుంతలు ఎంకరేజ్ చేసే పరిస్థితి లేనప్పుడు సో మనం గవర్నమెంట్ నుంచి ఎంత ప్రొవైడ్ చేసినా కూడా అది సఫిషియెంట్ ఉండదు. మళ్ళీ అన్ని రకాల దాంట్లో కూడా ఇంకోటి ఏముంది అని అంటే మీ నుంచి మీరు అంటే ఆఫీసర్ల స్థాయిలో మీరు అలొకేషన్ చేసి ఊపుకున్న తర్వాత ఏమైతే అంటే కింది స్థాయిలో సిబ్బంది కొంత వాళ్ళకి కరప్షన్ అని నేను డైరెక్ట్ వాళ్ళని అన్నాను కానీ కొంత ప్రేమ చూపిస్తారు. అంటే తెలిసిన వాళ్ళు ఎక్కువ మంచిగా మాట్లాడిన వాళ్ళకి ఎక్కువ వాటర్ ఇవ్వడము లేకపోతే ఇంకోటి అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా. సో వీటన్నిటిని ఎన్ష్యూర్ చేయడం కోసం యాక్చువల్గా ఎవరైతే ప్రాపర్గా ఉన్నారో వాళ్ళకి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారని నేను కోరుకుంటా ఉన్నా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే శాఖల మధ్య సమన్వయం ఎట్లుంటలేదు అని అంటే ఒకసారి వేసిన దాన్ని ఇంకోసారి తవ్వుతా ఉన్నారు. అంటే మనం లాంగ్ రన్లో మనం ఏదైనా తీసుకుంటే ఒకసారి వేసిన దాన్ని మళ్ళీ తవ్వడము మళ్ళీ ఇవ్వడము ఇది జరుగుతున్నప్పుడు జనాల నుంచి ఏమొస్తుంది అని అంటే అరే డబ్బుల కోసం కమిషన్ల కోసం కకృతి వాడి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అది అల్టిమేట్గా లీడర్లుగా మాకు అంటే ఆఫీసర్లుగా మీకు అది మంచి శోభనివ్వదని నేను చెప్తా ఉన్నా. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తా ఉన్నా అంటే దీంతో పాటు మీరు చెప్పినారు కదా మైక్యూర్ యాప్ కానీ వాట్సాప్లో కూడా చేస్తే అది వస్తుందని చెప్పి నిజంగా కాదు. అసలు వాట్సాప్లో కూడా ఒక నంబరు అసలు పనిచేయట్లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా August 15th అంటున్నారు, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడము, దాని తర్వాత ఇంకోటి అంటున్నారు. మీకైతే